గత ప్రభుత్వంలో చంద్రబాబుపై జరిగిన కుట్రపై పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉంటుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ నిర్వహించిన డిబేట్లో రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ సంచలన విషయాలు వెల్లడించారు. పివి రమేష్ చెప్పిన అంశాలపై దర్యాప్తు చేయాలని శాసనసభ 0 అవర్లో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబుపై చేసిన కుట్ర గురించి కూటమి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. చంద్రబాబుపై జరిగిన కుట్రపై సోమవారం రాత్రి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ నిర్వహించిన డిబేట్లో రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పివి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి సీఎంఓ, సిఐడి, స్కిల్ అధికారులు కలిసి కీలక ఫైళ్లను మాయం చేశారని తెలిపారు. అయితే ఈ విషయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి 0 అవర్లో ప్రస్తావించారు. సభా నాయకుడికి వ్యతిరేకంగా జరిగిన కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం చంద్రబాబుకు అలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడిని జైల్లోకి నెట్టేందుకు అప్పటి సీఎం జగన్ కుట్ర చేశారని, 3 చోట్ల ఏకకాలంలో ఫైళ్లు మాయం చేయడంలో కుట్రలో భాగమేనని పివి రమేష్ డిబేట్లో వివరించారు. నిధుల విడుదలకు సంబంధించి సీఎం ఆదేశించినట్లు, తాను స్టేట్మెంట్ ఇచ్చినట్లు వైసీపీ ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని పివి రమేష్ తెలిపారు. తాను ఇచ్చిన స్టేట్మెంట్ ను ఫ్యాబ్రికేట్ చేశారని, తాను ఎప్పుడూ అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదన్నారు. దీంతో పివి రమేష్ డిబేట్లో చేసిన వ్యాఖ్యలను శాసనసభలో కోటంరెడ్డి గుర్తు చేశారు. ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైందంటూ పత్రికను అసెంబ్లీలో చూపించారు. ఇది కుట్రపూరితమైనటువంటి చర్య అండి. దీంట్లో నిజం గాని వస గాని అసలు ఎటువంటి ఎవిడెన్స్ గాని లేదు. ఉన్న ఎవిడెన్స్ ని మాయం చేశారు. అది పెద్ద కుట్ర. కరెక్ట్. అది పెద్ద కుట్ర. అది అసలు జరిగిన అంశం, అసలు జరిగింది అది మెయిన్, అది పెద్ద కుట్ర. అసలు మెయిన్ ఫైల్స్ లేకుండా, క్యాబినెట్ ఫైల్స్ లేకుండా, జిఐడి ఫైల్స్ లో ఏమీ విషయాలు లేకుండా ఎలా మాయమవుతాయి? ఎవరు మాయం చేశారు? అది ముందు చేయవలసింది. నాకు ఇంకా తెలిసింది ఏమిటంటే, ఇప్పుడు ఎవరైతే ఆ రోజు నా స్టేట్మెంట్ లో మిగిలిన వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఫైల్ చేశారో, ఎవరైతే ఆ కేసుని కోర్టుల ముందు పర్సూ చేశారో, ఎవరైతే ట్రయల్ కోర్టు ముందు, హైకోర్టు ముందు, సుప్రీంకోర్టు ముందు అబద్ధాలు చెప్పారో వాళ్ళు ఇంకా ఇప్పుడు అదే పొజిషన్ లో కంటిన్యూ అవుతున్నారు అని విన్నాను. చంద్రబాబు మీద జరిగిన కుట్ర ఓ వ్యక్తి మీద కాదని, హై ప్రొఫైల్ వ్యక్తిపై ఇలాంటి కుట్ర చేయడం దుర్మార్గం అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల వల్ల లక్షలాది మందికి మేలు జరిగిందని కోటంరెడ్డి వివరించారు. అప్పట్లో ఏఏజీ స్టేట్మెంట్ నిజం కాదన్నారు. పివి రమేష్ చెప్పిన విషయాలను సభ దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబుపై జరిగిన కుట్రకు సంబంధించి ఫైళ్లు మాయం, ఫ్యాబ్రికేట్ స్టేట్మెంట్ అంశంపై విచారణ చేయాలని డీజీపీకి పివి రమేష్ లేఖ రాశారని, ఆ లేఖపై డీజీపీ స్పందించారా లేదా అనేది సభకు వివరించాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ స్పందించకపోతే ఎందుకు స్పందించలేదో చెప్పాలని కోరారు. ఈ అంశంపై హోంమంత్రి సమాధానం చెబితే బాగుంటుందని కోటంరెడ్డి అభిప్రాయపడ్డారు. ఏబిఎన్ బిగ్ డిబేట్ లో వెంకటకృష్ణతో స్వయంగా సీనియర్ ఐఏఎస్ అధికారి, విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అధ్యక్ష, గత రాత్రి ఏబిఎన్ బిగ్ డిబేట్ లో వచ్చే అంశాలని ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వచ్చాయి. అధ్యక్ష, దీంట్లో పివి రమేష్ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను ఏనాడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరపాటు జరిగింది అని చెప్పలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేదానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫైళ్లు మాయం చేశారు. ఎందుకంటే ఏకకాలంలో 3 దగ్గరలో స్కిల్ డెవలప్మెంట్ లో, సిఐడిలో, సీఎంఓలో అంతా కూడా ఫైళ్లు మాయమని, ఈ మాయం కావాలంటే సీఎం ఆఫీస్ లో ఉండే పెద్దల జోక్యం ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పని వారు స్పష్టంగా చెప్పారు. అధ్యక్ష, చంద్రబాబు కుట్రపై కోటంరెడ్డి ప్రస్తావించిన అంశాలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే 0 అవర్లో హోంమంత్రి స్పందించరని వివరించారు. సభలో సభ్యులందరికీ విషయం తెలియాల్సిన అవసరం ఉందని వివరించారు.